నగరంలో కురిసిన భారీ వర్షాలకు ముంపుకి గురైన నాలల పరివాహక ప్రాంతాలలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించి అక్కడ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. నాలల రూపురేఖలను మార్చడంతో పాటుగా చుట్టుపక్కల నివసించే ప్రజలకు హైడ్రా అండగా ఉంటుందని హామీ ఇస్తుండటంతో హైడ్రా పట్ల ప్రజల్లో ఏర్పడిన భయం క్రమంగా తగ్గుతుంది. ప్రజా సంక్షేమం కోసం హైడ్రా తీసుకున్న చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఒకప్పుడు హైడ్రా పేరు చెప్తే హైదరాబాద్ నగరవాసుల గుండెల్లో గుబులు పుట్టేది. ముఖ్యంగా నాలా నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు హైడ్రా అంటే హడలెత్తిపోయేవారు. హైడ్రా వచ్చి ఎక్కడ తమ ఇండ్లను కూల్చేస్తుందో అనే భయంతో బతికేవారు. కానీ క్రమక్రమంగా హైడ్రా పట్ల ప్రజల్లో ఏర్పడినటువంటి ఈ అభిప్రాయం మారుతూ వస్తుంది. ఆ హైడ్రా అంటే ప్రజలకు సురక్షితమైన జీవితాన్ని అందించడము, ప్రజల క్షేమమే హైడ్రా లక్ష్యమని ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పరిచే విధంగా అయితే అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు ఏవైతే నాలాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ముంపునకు గురయ్యారు. ఆ ప్రదేశాలన్నింటినీ కూడా స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించి అక్కడ నివసించే ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీంతో హైడ్రా పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కూడా కొంత మారుతూ వస్తుంది అని చెప్పొచ్చు. ఇటీవల బుల్కాపూర్ నాలా ఏదైతే ఉందో ఆ నాలాకి భారీగా వరద ప్రవాహం రావడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లలోకి భారీ ఎత్తున నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతంలో పర్యటించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకైతే కొంత భరోసా కల్పించారు. ఒక వారం రోజుల వ్యవధిలోనే నాలాలో ఉన్నంత చెత్త చెదారాన్నంతా తీయించి నాలా రూపురేఖలను మార్చారు. దీంతో పాటు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఉన్నటువంటి ఒక నాలా కూడా ఇటీవల ప్రహరీ గోడ కూలిపోయింది. దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అక్కడ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించి అక్కడున్న వారికి భరోసా కల్పించారు. పురాతనమైన నాలా స్లాబ్ గోడ ఉండడంతో కూడా ఈ నాలా గోడ కూలిందని కూడా స్థానికులు కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లినటువంటి నేపథ్యంలో వెంటనే అక్కడ కూడా చర్యలు తీసుకునే విధంగా అధికారులను ఆయన ఆదేశించారు. ఏవైతే నాలాలు ఉంటాయో నగర వ్యాప్తంగా ఆ నాలాల్లో ఉన్నటువంటి చెత్త చెదారాన్నంతా తొలగించి నాలాల్లో నీటి ప్రవాహం సాఫీగా సాగే విధంగా కూడా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. దీంతో కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే హైడ్రా అంటే భయపడిన ప్రజల్లో ఇప్పుడు హైడ్రా పట్ల ఒక గట్టి నమ్మకం అయితే వస్తుంది. హైడ్రా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది తప్ప ప్రజల్ని భయపెట్టడం కోసం కాదు అనే విధంగా అయితే ప్రజల్లో హైడ్రా పట్ల ఉన్నటువంటి అభిప్రాయం అయితే మారుతుంది. ఎక్కడికెక్కడ ముంపుకు గురైనటువంటి ప్రాంతాలన్నింటినీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించి అక్కడ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ భారీ వర్షాల నేపథ్యంలో వారు ముంపునకు గురి కాకుండా ఉండే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఖాళీ చేయించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. తిరిగి ఆ ప్రాంతంలో ఇలాంటి ముంపులు తలెత్తకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దిశగా కూడా నాలాలన్నింటినీ కూడా చెత్త చెదారం లేకుండా క్లీన్ చేస్తూ నీటి ప్రవాహం సరిగ్గా సాగే విధంగా అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దీంతో ప్రజలు కూడా స్థానికంగా నాలాల చుట్టుపక్కల నివసించే వారు కూడా హైడ్రా చేస్తున్న ఈ చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM టీవీ, హైదరాబాద్.